మా ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఈ అడ్వెంచర్ మామూలుగా లేదు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన రాజంపేట నుంచి ఒక 30 కిలోమీటర్స్ లో ఉన్న చింతరాజుపల్లి పైకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్ సతీష్ కి అలాగే నవీన్ కాల్ చేసి చెప్పానమాట, మీ ఊరు కొండపైకి వెళ్దాం అనేసి. ఇంకా మార్నింగ్ నేను సాయి అలాగే ప్రసాద్ నితిన్ అయితే బయలుదేరేసాం చింతరాజుపల్లికి. రిటర్న్ వచ్చే తలకి లేట్ అవుతుంది అనేసి వెళ్తూ కూరగాయలు అలాగే కొన్ని బియ్యం అయితే తీసుకెళ్ళాం అక్కడ వంట చేసుకుందాం అనేసి. సతీష్ వాళ్ళ ఊరికి 11కి రీచ్ అయిపోయి 11:30కి అయితే అందరం కొండపైకి బయలుదేరేసాం. మామూలుగా ఈ లొకేషన్ పేరు వచ్చేసి జల్రేవులు అంటారు. ఇంకా చిన్న లిటిల్ క్యాంప్ దగ్గర వచ్చేసి పర్మిషన్ తీసుకుని పైకి అయితే వెళ్ళిపోయాం. దాదాపు ఒక 5 ఏళ్ల ముందు అయితే ఈ లొకేషన్ కి వచ్చినాను అనమాట. చాలా మారిపోయింది. అప్పుడైతే చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్స్ వచ్చేసరికి. ఇప్పుడు కూడా వానబడి చాలా ఘోరంగా ఉండింది. ఒక 2 కిలోమీటర్స్ చింతరాజుపల్లి నుంచి మళ్ళీ దాదాపు ఒక 15 కిలోమీటర్లు అయితే మెటల్ రోడ్ ఉంటుంది. పైకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ కొంచెం మిస్ అయినా కింద పడిపోతాం. అలాగే 10 మంది కలిసిపోతేనే చాలా సేఫ్ గా అయితే రీచ్ అవుతాం మనం అనుకున్న ప్లేస్ కి. దారిలో వెళ్తా ఉంటే ఆ వాతావరణంకి ఆ పచ్చదనంకి మామూలుగా లేదు లొకేషన్ వచ్చేసరికి. ఈ రోజు ఎండ కూడా కాయలేదు, చాలా బాగుండింది. ఇంకా మేము అనుకున్న లొకేషన్ కి అయితే వచ్చేసి బండ్లు పార్కింగ్ చేసేసి ఇంకొక అరగంట రిలాక్స్ అయిపోయి కొన్ని కూరగాయలు కట్ చేసి అలాగే బియ్యం నానబెట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేసాం. కొన్ని లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దామని. అలా దారిలో వెళ్తా ఉంటే ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ బండ్లు పెట్టేసి నీళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. నీళ్ళలో చూస్తే చేపలు ఉండే తలకి అండర్ వాటర్ ఫోన్ పెట్టి వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. ఆ నీళ్ళ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటే మాతో పాటు ఒక సీనియర్ జవాన్ అయితే వచ్చాడు. ఆయన అయితే ఎలక్కాయల దగ్గర తీసుకెళ్లాడు. నేనుండే హైట్ క్లారిటీ ఇచ్చి ఎలక్కాయలు ఎత్తి కొట్టమని చెప్పారు మా వాళ్ళు. అదనమాట మ్యాటర్. పార్ట్ 2 లో వచ్చేసరికి ఫుడ్ ఎలా చేసుకున్నాం, అలాగే కొన్ని జంతువులను అలాగే పక్షులను అయితే క్యాప్చర్ చేస్తాను. అది పార్ట్ 2 లో పోస్ట్ చేస్తాను. పార్ట్ 1 ఎలా ఉందో కామెంట్ చేస్తానండి.